ఈ వారం రాశి ఫలాలు 23 ఆగస్టు 2026 నుండి 29 ఆగస్టు 2026 వరకు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం వరకు 12 రాశుల ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి. తులా రాశి వార ఫలాలు. ఈ వారంలో తులా రాశి వారికి మంచి జరుగుతుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఇంటా బయట గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నతి, వ్యాపారంలో లాభాలు సాధ్యమవుతాయి. ఈ వారం ఫలితాలు మరింత వివరంగా ఇక్కడ తెలుసుకోండి. కుటుంబ జీవితం. ఈ వారం తులారాశి వారి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. శుభవార్తలు కుటుంబంలో ఉత్సాహాన్ని నింపుతాయి. మీ తల్లిదండ్రులు, పెద్దల ఆశీస్సులు మీకు స్ఫూర్తినిస్తాయి. వ్యాపారం, ఉద్యోగం, కార్యాలయ పనిలో మీ అవగాహన, సమన్వయ నైపుణ్యాలు మీకు పనిలో కొత్త గుర్తింపును తెచ్చిపెడతాయి. మీ సమతుల్య నిర్ణయాలను మీపై అధికారులు మెచ్చుకుంటారు. పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపారవేత్తలకు కొత్త క్లయింట్లను సంపాదించుకోవడానికి, లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. వృత్తి, విద్య. కొంతకాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు ఇప్పుడు సానుకూల ఊపందుకుంటాయి. విద్యార్థులు తమ చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధిస్తారు. వారం మధ్యలో ఒక ప్రభావవంతమైన వ్యక్తిని కలవడం భవిష్యత్తుకు కొత్త మార్గాలను తెరిచే అవకాశం ఉంది. ఆరోగ్యం. మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, కానీ మితిమీరిన పని ఒత్తిడి కారణంగా శరీరానికి, మనస్సుకు తగినంత విశ్రాంతి అవసరం. సమతుల్య ఆహారం తీసుకోండి, పుష్కలంగా నీరు త్రాగండి. మీ దినచర్యలో క్రమం తప్పకుండా యోగా, ధ్యానాన్ని చేర్చుకోండి. చిన్నపాటి నడుము నొప్పి, మూత్రపిండాలు, చర్మ సమస్యలను తేలికగా తీసుకోకండి. ఆర్థిక పరిస్థితి. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలంగా కనిపిస్తుంది. గతంలో చేసిన ప్రయత్నం ప్రయోజనాలను అందించే అవకాశం ఉంది. ఆలోచనాత్మకమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయి. ఏవైనా చట్టపరమైన లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు చట్టపరమైన లేదా ఆర్థిక పత్రాలను జాగ్రత్తగా సమీక్షించండి. ప్రేమ జీవితం. మీ సంబంధంలో నమ్మకం, సామరస్యం బలపడతాయి. భావోద్వేగ సాన్నిహిత్యం పెరుగుతుంది. పాత విభేదాలు తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామితో భవిష్యత్ ప్రణాళికల గురించి సానుకూల చర్చలు జరుగుతాయి. ఒంటరిగా ఉన్నవారు సామాజిక సమావేశాల ద్వారా మంచి జోడీని కనుగొనే అవకాశం ఉంది. అదృష్ట సంఖ్యలు 6, 8. అదృష్ట రంగు మెజెంటా, నీలం. పరిహారం. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించండి. ఓం శ్రీం మహాలక్ష్మాయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. బియ్యం, తెల్లని వస్త్రాలు, చక్కెర మిఠాయి లేదా సుగంధ ద్రవ్యాలను దానం చేయండి. దీనివల్ల సంతోషం, శ్రేయస్సు, అదృష్టం పెరుగుతాయి. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.